ద్వారక శ్రీకృష్ణుడు పాలించిన నగరం సముద్రంలో ఎందుకు మునిగిపోయింది? ఆ రోజు అసలు ఏం జరిగింది? ఈ మహాప్రళయానికి కారణం ఏమిటి? దానిని ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరు? మరియు ఇలాంటి మరెన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికి మీరు చేయాల్సిందల్లా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కూడా కొట్టండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ద్వారక ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం, ఇప్పుడు ఈ నగరం సముద్రం అడుగున ఉంది. భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్ళు ఇంకా అలాగే ఉన్నాయి. ద హిస్టరీ ఆఫ్ ద్వారక. హిందువులు అతి పవిత్రంగా భావించే 4 పుణ్యక్షేత్రాలలో ద్వారక ఒకటి. ద్వారక అంటే 4 ద్వారాలు కలది అని అర్థం. ఈ ద్వారకా నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉంది. శ్రీకృష్ణుడు తన మేనమామ అయిన కంసుని వధించిన తర్వాత మగధ రాజైన జరాసంధుడు మధురపై చాలా దండయాత్రలు చేశాడు. కృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకకు తరలించాడు. గోమతి నది తీరంలో ఒక ప్రణాళికతో ఈ ద్వారకా నగరాన్ని నిర్మించారు. ఈ నగరాన్ని 6 విభాగాలు చేశారు. నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, సంతలు, రాజభవనాలు వంటి ప్రదేశాలతో ఈ నగరాన్ని నిర్మించారు. అందమైన కట్టడాలతో కాదు, ప్రకృతి సోయగంలో ఈ నగరం స్వర్గంలాగా ఉండేది. కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత 16 సంవత్సరాలకు ఈ నగరం సముద్రంలో మునిగిపోయింది. క్రీస్తుపూర్వం 31,038వ సంవత్సరంలో మహాభారత యుద్ధం జరిగింది. అయితే ఈ యుద్ధం తర్వాత గాంధారి కృష్ణుని యాదవ సామ్రాజ్యం మొత్తం నశిస్తుందని శాపం పెడుతుంది. అయితే ఈ మహాభారత యుద్ధం తర్వాత 36 ఏళ్ళు ఈ శ్రీకృష్ణుడు ద్వారకను పరిపాలించాడు. అయితే 36 ఏళ్ళ తర్వాత యాదవ సామ్రాజ్యంలో వాళ్ళకే పరస్పర విభేదాలు వచ్చాయి. యాదవ సామ్రాజ్యం అంతం అయిన తర్వాత బలరాముడు కూడా తన దేహాన్ని వదిలాడు. తర్వాత శ్రీకృష్ణుడు అరణ్యంలోకి వెళ్ళి ఒక చెట్టు మీద పడుకుంటాడు. అయితే అక్కడికి వచ్చిన బోయవాడు కృష్ణుని పాదాలు చూసి జింక అనుకొని బాణం వేస్తాడు. అది శ్రీకృష్ణుని బొటనవేలుకు తాకుతుంది. దీంతో శ్రీకృష్ణుడు తన దేహాన్ని వదిలేస్తాడు. అయితే శ్రీకృష్ణుడు 120 ఏళ్ళు జీవించాడని చరిత్ర చెప్తుంది. అయితే శ్రీకృష్ణుని మరణం వల్లనే ద్వారక మునిగిపోయింది అని చరిత్ర చెప్తుంది. ఈ మహాప్రళయానికి ముందుగా భారీ గాలులు వీచాయి. ప్రజలు నివాసాల్లోకి మట్టి పాత్రలు వాటికి అవే పగిలిపోవడం మొదలయ్యాయి. అయితే ఏదో జరగబోతుంది అని వారం రోజుల ముందే ఊహించి శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు. శ్రీకృష్ణుని పిలుపు మేరకు ద్వారకకు వచ్చిన అర్జునునికి రాబోయే మహా విపత్తు గురించి చెప్పాడు. ద్వారకా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అరణ్యంలోకి వెళ్ళడం, బాణం తగిలి చనిపోవడం వంటివి జరిగాయి. దీంతో అర్జునుడు శ్రీకృష్ణుడు బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు చేసి ద్వారకా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారంతా అలా దాటగానే సముద్రం ఉగ్ర రూపంతో క్షణాల్లో ద్వారకను ముంచెత్తింది. ఇదంతా ద్వారకా ప్రజలు అర్జునుడు ముందే జరిగింది. అయితే పరిశోధనలు ఏమంటున్నాయంటే ద్వారక క్రీస్తుపూర్వం 1443లో ద్వారక మునిగిపోయినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. గుజరాత్లోని జామ్నగర్ సముద్ర తీరంలో ఆనవాళ్ళు గుర్తించారు. 1983-86లో జరిగిన ఈ పరిశోధనల్లో పశ్చిమ తీరంలోని గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారు. ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనలో ద్వారకా నగరం క్రీస్తుపూర్వం 3150 ఏళ్ల క్రితం నాటిదని గుర్తించారు. గుజరాత్ తీరం 20 కిలోమీటర్లు మరియు సముద్రంలో 40 కిలోమీటర్లలో 9 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ నగరం గుర్తించారు. 2001 నుంచి 2004లో
జరిగిన 2001-2004 మధ్య జరిగిన పరిశోధనల్లో ఎన్నో ఆధారాలు గుర్తించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పరిశోధనలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇది ఏమైనా ఒక మహోన్నత నగరం సముద్రం అడుగున ఇప్పటికే చెక్కు చెదరకుండా ఉండడం అనేది నిజంగా అద్భుతం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.